మనం అన్ని విషయాల్లో మన ఎన్నో లోపాలు ఉన్నాయండి, ఎన్నో బలహీనతలు ఉన్నాయి. ఎంతమంది అంటారు, నా నోటి పైన నాకు కంట్రోల్ లేదండి, నేను నోరు జారుతూ ఉంటానండి. నా దేహం పైన నాకు కంట్రోల్ లేదు, నా చేయి పైన నాకు కంట్రోల్ లేదు, నా ఇచ్చల పైన నాకు కంట్రోల్ లేదు. లేకపోతే ఏదో ఒక విషయంలో మనకి కంట్రోల్ లేదు. అది చేసిన తర్వాత మనకు అనిపిస్తది, వాట్ హావ్ ఐ డన్? నేను ఏం చేస్తాను అనిపిస్తది కదా! నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉన్న వారిలో వాట్ హావ్ ఐ డన్ అనే కన్విక్షన్ ఉంటది, ఒప్పుకోలు ఉంటది. అది కూడా లేదంటే మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడలేదు. కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారికి ఎప్పుడు కూడా ఒప్పుకోలు ఉంటది. నేను ఏం చేశాను? నేను ఏదో ఉద్రేకంలో చేస్తాను, ఉద్రేకంలో మాట్లాడాను, వాట్ హావ్ ఐ డన్ అనే రియలైజేషన్ ఉందా? అయితే అటువంటి రియలైజేషన్ ఉన్నవారు ఏం చేస్తారు తెలుసా? ప్రభువా నన్ను క్షమించయ్యా, ప్రభువా నన్ను క్షమించు ప్రభా, తప్పు చేశాను ప్రభా, తెలిసి తెలియక చేశానయ్యా, దేవ కంగారులో చేస్తాను ప్రభా, అనాలోచితంగా చేస్తాను ప్రభా అని ఎవ్రీడే రిపెంటెన్స్ అవసరము ప్రతి క్రైస్తవ జీవితానికి. ఎంతమంది అంగీకరిస్తారా? అంగీకరించే వారు ఉంటే ఆమెనని చెప్పండి. ఎందుకంటే మెనీ ఆఫ్ ద పీపుల్ డోంట్, క్రైస్తవులను పిలువబడుతున్న వారు నమ్మరు. మనం ఒక్కసారి పశ్చాత్తాపడితే చాలు. ఏంటి మనం పాపులమా? మనము వీ హ్యావ్ బీన్ సేవ్డ్ త్రూ గ్రేస్, త్రూ ఫెయిత్ కదా. మరలా మరలా ఎందుకు ఒప్పుకోవాలి? అదే ఇక్కడ దీనికి సాదృశ్యం. నువ్వు స్నానం చేస్తే నువ్వు పవిత్రుడివే, కానీ నీ పాదాలు మాత్రం కడుక్కోవాలి, ప్రతిరోజు కడుక్కోవాలి. ప్రతిసారి భోజనం దగ్గర కూర్చున్నప్పుడు నువ్వు కడుక్కోవాలి. కడుక్కుంటే గానీ నువ్వు భోజనం చేయడానికి వీల్లేదు. అదే రీతిగా మన విశ్వాస జీవితంలో కూడా